దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నువ్వేనయ్యా అని పాట పాడుకుందామండి. జీవంగా పాటలు పాడు. స్తోత్ర స్తోత్ర హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. దేవా ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము, ఆరాధన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాడుటికే బ్రతికించిన జీవనదాతవు నువ్వే అనే పాట పాడుకుందామండి. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా
నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఆ టయానికి మన మధ్యకు దేవుని దాసులు వచ్చారు. ఇంకా నేను చెప్పిన రీతిగా ఇంకా మన వాళ్ళే చాలామంది ఇంకా రావాల్సిన వీళ్ళు ఇంకా రాలేదు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక అర్ధగంటలో దేవుని దాసులు నాకు టైం ఇచ్చేస్తారన్నారు. 12 అయ్యింది. అయితే ఒక్క 20 నిమిషాల్లో పిలుస్తానండి అని వారిని కూర్చోబెట్టి వచ్చాను. దేనికి స్తోత్రం. సంతోషం. వెనకున్న కుర్చీలు ముందుకు, వెనకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి. ఎదురు కుర్చీలు ఖాళీ ఉంచకండి. దయచేసి కుర్చీల్లోకి వచ్చేయండి. వెనక కుర్చీలు ఖాళీ చేసి ముందు కుర్చీల్లోకి వచ్చేయండి. ముందు కుర్చీలు ఉన్నాయి కదా, ఇబ్బంది పడొద్దు. ముందు కుర్చీలు ఉన్నాయి కాబట్టి ముందు వాటిని ఫుల్ చేయండి. తర్వాత ఇంకా చాలామంది రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకమైన పాట పురుషులు పాడారా? పౌలు గారు పాడారా? పౌలు గారు ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఇంకొకటి లేక 2 పాటలతో ఆరాధనలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన,
చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సకల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, సకల గుండెను చీల్చివేసిన, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కలిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపేస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా సహోదరుల నుంచి ఎవరన్నా పాడతారా? దా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉందా మౌత్ ఇంకోటి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలియుంచి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలియుంచి నన్ను కాయును. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలియుంచి నన్ను కాయును. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు, విరిగి నలిగిన
హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. సమయం 12:15 అవుతుంది. 12:30 కల్లా దేవుని దాసులకు వాక్యానికి సమయం ఇద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? నిజంగా ఉన్నారా? దేవునికి స్తోత్ర. ప్రభువు సన్నిధిని మరొకసారి ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఈ ఉదయకాలము ఆరాధన, ఈ మొదటి కోడికలో పాలు పంపులు పొందడానికి కృప చూపిన దేవుని నామమును బట్టి మరొకసారి ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి 2 చేతులెత్తి అందరూ ప్రభువును స్తుతిందా, అందరూ ప్రభువును స్తుతిందా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము మనకు ఎంతో ఏకరీతిగా ఉన్నానని సెలవిచ్చినవాడు. ఈ ఉదయకాలము తన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించేవాడు. ఈ ఉదయకాలంలోనే దేవుడు తన వాక్కును విడుదల చేసి మనలను బలపరచుటకును ఈ మధ్యాహ్న వేళలో ఆయన సన్నిధిలో మనం మండించబడినట్లు, యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెబుదాం. అందరూ కూడా ప్రభుని స్తుతిందాం. అందరూ ప్రభుని స్తుతిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.